ఎస్ఐ మాధవరెడ్డి అని మలక్పేటలో ఎస్ఐగా పనిచేసేవాడండి. ఒకరోజు నైట్ వెహికల్ చెక్ చేస్తున్నాడు మలక్పేట దగ్గర వెహికల్ చెక్ చేసేటప్పుడు లారీని ఆపాడు. పోలీసు వాళ్ళు ఆపితే లారీ డ్రైవర్ ఆపకుండా వచ్చాడు. అయితే పబ్లిక్ అంతా కూడా అరుస్తున్నారు, ఏదో సంథింగ్ ఉంది అందుకని ఆపడం లేదని ఈ ఎస్ఐ ఇంట్రెస్ట్తో వేరే ఒక 2 వీలర్ అతను పోతుంటే దాన్ని ఆపి లిఫ్ట్ తీసుకొని లారీని చేజ్ చేశాడు. లారీ చేజ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్కడ నుంచి ఆల్మోస్ట్ మలకపేట దగ్గర నుంచి దాదాపు నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర వరకు కూడా ఎక్కడ లారీ ఆపలేదు. అన్ని నైట్ టైం జరుగుతుంది, అది అరిసినా లేకపోతే ఏం చేసినా కూడా ఆపలేదు. అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ సిగ్నల్ దగ్గర ఆయనకు కారు అక్కడ యూటర్న్ తీసుకుంటుంది. ఆ యూటర్న్ చేసుకునేటప్పుడు లారీ స్లో కావాల్సి వచ్చింది. సరే ఆ స్లో అయ్యే టైంలోన ఎస్ఐ అంటే వేరే ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తుంటే ఎస్ఐ వెనక్కి కూర్చున్నాడు. యూనిఫామ్లో ఉండే ఎస్ఐ వెనక్కి కూర్చున్నాడు. ముందుకు వెళ్ళి లారీని ఆపితే ఉద్దేశపూర్వక లారీ డ్రైవరు ఎస్ఐని కొట్టేసిండు, లారీతో కొట్టి వెళ్ళిపోయాడు, పారిపోయిన తర్వాత ఇంజురీ సీరియస్ అయితే ఇమ్మీడియట్గా మాకు మెసేజ్ వచ్చింది. కేర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. ప్రాణాలతో ఉండగా అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాము. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఎస్ఐ గారు చనిపోయిన తర్వాత ఆ లారీ నెంబరు ఆ అబ్బాయి చూసినాడు. ఆ లారీ నెంబర్ బేస్ చేసుకొని మేము లారీని ట్రేస్ చేసాము. ఈ లారీ మన దగ్గర ఉన్నటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన లారీ. అక్యూడు హర్యానా వాడు, విజయ ఎలక్ట్రికల్స్ అని మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. మన లారీ నెంబర్ బేస్ చేసుకొని అది లారీ ఎవరిది, స్వర్ణ ట్రాన్స్పోర్ట్ అనే ఒకటి ఉంటుంది మన హైదరాబాద్లో, వాళ్ళకి సంబంధించిన లారీది. అక్కడికి వెళ్ళి అతను పట్టుకోవడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది.